హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్రవ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు రివ్యూ చేయబోతున్నాను ఏజేకే ఈవీ ఎలక్ట్రిక్ మోటార్ స్కూటీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓవరాల్ లుక్ చూద్దాము. చూశారు కదా, ఇది దీని ఓవరాల్ లుక్. నాకు ఫస్ట్ వచ్చేసి దీని సైడ్ మిర్రర్స్ అనేవి బాగా ఇంప్రెసివ్గా ఉన్నాయి. లైట్స్ వచ్చేసి అన్ని ఎల్ఈడి లైట్సే. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4 ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. పైన ఎల్ఈడి డిఆర్ఎల్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ టైర్కి వచ్చేసి డిస్క్ ఉంది. సింగిల్ పిస్టన్ చూస్తున్నారు కదా, డ్యూయల్ పిస్టన్ డబుల్ క్యాలిపర్ డిస్క్ ఇది. దీని టైర్ సైజుకి వచ్చేసి కొంచెం 90/90 10 ఇంచెస్ ఫ్రంట్ అలావీలో. ఇంకా దీని రేర్ వీల్ సైడ్కి వచ్చేసి 90/100 10 ఇంచెస్ రేర్ టైలో. ఇది మోటార్ వచ్చేసి ఎలక్ట్రిక్ హబ్ మోటరు. దీని మోటార్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ వోల్టేజ్ ఎంతనే నాకు తెలియదు. నేను వచ్చేసి 350 వాట్స్ అనుకుంటున్నాను. దీని బ్యాటరీ వచ్చేసి ఎల్ఈడి లెడ్ బ్యాటరీ. ఇది వచ్చేసి 60 వోల్ట్ 30 యాంప్ బ్యాటరీ మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి రేర్ వచ్చే డ్రమ్ బ్రేకు. వెనక బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి నార్మల్ హాలోజన్ బల్బ్ ఉంది. ఇండికేటర్స్ కూడా నార్మల్ బల్బ్ ఇండికేటర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇది రిఫ్లెక్టరు. సైడ్ వచ్చేసి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్లో. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ సస్పెన్షన్ నైట్రాక్స్ సస్పెన్షన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్ స్టాండ్. దీనికి వచ్చేసి డబుల్ స్టాండ్ ఉంది. ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్. దీనికి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఏమీ లేదు. ఇటు సైడ్ అన్నది, ఇటు సైడ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఏమి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జింగ్ డాకు. దీనికి ఏం ఎక్స్ట్రా ఫిట్ ఏం లేదు. నెక్స్ట్ దీని కీ చూపిస్తాను చూడండి. దీని కీ వచ్చేసి ఇలా ఉంటుంది. చూసారు ఇది ఎలా ఉంటుంది దీనికి. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఇది వచ్చేసి స్టార్టింగ్ బటన్, యాంటీ థెఫ్ట్ అలారం స్టార్టింగ్ బటన్ ఇది. ఇది వచ్చేసి లాక్ బటన్, ఇది వచ్చేసి అన్లాక్ బటన్. ఒకసారి దీన్ని కీ పెట్టి కన్సోల్ అన్లాక్ చేద్దాము. ఈ కీకి వచ్చేసి స్టార్ట్, అన్లాక్, బూట్ ఓపెన్ ఉంది. ఇటు సైడ్ తిప్పితే బూట్ ఓపెన్ అయింది చూడండి. బూట్ స్పేస్ కూడా బాగా దండిగానే ఉంది, అడిక్వేట్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు తెలిసి యాంపీర్ అది మెయిన్ బాక్స్ ఉన్నట్టుంది. ఇది ఆఫ్ చేస్తే బైక్ ఆఫ్ అయిపోయేటట్లుంది. ఇది ఫ్రెండ్స్ బూట్ స్పేస్ వచ్చేసి. నెక్స్ట్ ఇటు సైడ్కి వేస్తే సైడ్ లాక్ అవుతుంది. సైడ్ లాక్ అయింది చూసారు కదా. కీ లెఫ్ట్ సైడ్ తిప్పితే, రైట్ సైడ్ తిప్పితే ఇప్పుడు ఇటు సైడ్ తిప్పినా సైడ్ లాక్ వచ్చేసి అన్లాక్ అయిపోయింది. ఇటు సైడ్ తిప్పితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్సోల్ ఆన్ అయింది చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ మోడ్లో ఉంది. 67 కిలోమీటర్స్ ఓవరాల్గా ఇప్పుడు ఈ స్కూటీ తిరిగింది. దీని ఛార్జింగ్ వచ్చేసి 3 పాయింట్స్ ఉన్నాయి. 2 గ్రీన్లో ఉన్నాయి, ఒకటి వచ్చేసి రెడ్లో ఉంది. దీనికి వచ్చేసి ఇటు సైడ్ రైట్ సైడ్ కన్సోల్ చూద్దాం ఒకసారి. రైట్ సైడ్ హ్యాండిల్ స్విచ్చెస్ చూద్దాం. ఇది వచ్చేసి లైట్ది. ఫస్ట్ లైట్ టర్న్ ఆను, పాస్, హై బీము. ఇది వచ్చేసి ఆన్ అనుకుంటాను. దీంట్లో యాక్చువల్గా 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్, సెకండ్, థర్డ్. ఇది వచ్చేసి పాస్ కీ అనుకుంటాను. ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్ స్విచ్. ఇండికేటర్స్ లెఫ్ట్ రైట్. ఇది ఇటు సైడ్ వచ్చేసి హార్న్. ఇది వచ్చేసి రివర్స్ది. యాక్చువల్గా దీనికి ఏంటంటే ఇంకా రివర్స్ అనేది ఏం ఫిట్ చేయలేదు కంపెనీ వాళ్ళు. ఇది వచ్చేసి హజార్డ్ స్విచ్. ఒకసారి ముందర చూద్దాము. ఇది వేస్తే 4 లైట్లు బ్లింక్ అవుతున్నాయి చూడండి. మీకు లైటింగ్ ఎండ వల్ల అంత కనపడలేదు, దగ్గరికి వచ్చి చూశాను. కనిపిస్తున్నాయా? ఓకే. ఓకే, ఇప్పుడు చూద్దాము ఫస్ట్ రైడింగ్ మోడ్లో ఎంత వెళ్తుంది అనేసి. ఫస్ట్ మోడ్లో 24 వెళ్తుంది. సెకండ్ గేర్ ఆన్ చేసాను. సెకండ్ హాఫ్ 34 వెళ్తుంది. థర్డ్ ఆఫ్ ఆన్ చేసాను. ఒకసారి దీన్ని బ్రేకింగ్ చూద్దాం. సింగిల్ బ్రేక్ అప్లై చేస్తున్నాను నేను ఫ్రంట్ది. ఓకే, బ్రేకింగ్ కూడా సూపర్గానే ఉంది. దీని ప్రైస్ అండ్ దీని రివ్యూ వచ్చేసి మనతో మాట్లాడి కనుక్కున్నాను. దీని ప్రైస్ ఎంత ఏమేమి పడింది ఎట్లా అనేసి.
దీని ఛార్జింగ్ నాకు వచ్చేసి ఇక్కడ ఎన్ని వాల్స్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. 60 వాల్స్ 30 ఆంపియర్ ఛార్జర్ ఇచ్చారనుకుంటున్నాను. ఓనర్ ప్రైస్ ఎంత అనేది నేను చెప్తాను ఇప్పుడు ఒక నిమిషం.